ఏంటో ఈరోజు లైటింగ్ అస్సలు సెట్ అవుతలేదు. బెటర్, ఇక్కడ కొంచెం బెటర్గా ఉందేమో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ రియలీ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో టైటిల్ చూసి అయితే నేను చాలా రిచ్, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని మాత్రం అస్సలు అనుకోకండి. అది రియాలిటీనే కాదు. లిటరల్గా చెప్పాలంటే నా చెకింగ్స్ అకౌంట్లో ఒక $1,500 ఉన్నాయి అనుకుంటా. సేవింగ్స్లో ఒక 2,000 ఉన్నాయి. 10,000 దాకా క్రెడిట్ కార్డులు అప్పులు ఉన్నాయి. ఒక 20,000 దాకా కార్ లోన్ ఉంది. ఇండియాలో 50 lakhs లోన్ ఉంది. సో ఇన్ని ఉన్నాయన్నమాట నా నెత్తి పైన. అది రియాలిటీ. ఈ రియాలిటీ ఎవరు చెప్పుకోం కదా. బట్ డబ్బులు లేవంటున్నావు, మళ్ళీ హౌస్ అంటున్నావు అన్నట్టు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో లాస్ట్ 3 months నుంచి నేను ఆలోచిస్తుండే అనమాట, హౌస్ తీసుకుందామా యూఎస్లో, ఏదైనా ఒక చిన్న 2 bedroom 2 bath హౌస్ అన్నట్టు, ఆర్ లేకపోతే కాండోస్ అంటే అపార్ట్మెంట్లు ఇట్లా తీసుకుంటారు కదా, అలా తీసుకుందామా అన్నట్టు 3 months నుంచి ఆలోచిస్తుండే అనమాట. నేను నా ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా చాలా మంత్స్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తుండే, తీసుకో, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది ప్రాపర్టీ అండ్ హౌసింగ్ మార్కెట్. అంటే హౌస్ పైన ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. సో అదొక నీకు ఒక సేవింగ్స్ లాగా ఉంటుంది, తీసుకున్నట్టు చాలా ఎంకరేజ్ చేస్తుండే అనమాట నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఫ్రెండ్స్ లైక్ దాట్, బికాస్ చాలామంది అలా ఉండరు, చాలా కన్నింగ్ ఉంటారు యూఎస్లో అయితే, అంటే ఎక్కడైనా సరే. బట్ నా ఎక్స్పీరియన్స్లో అయితే అంత జెన్యున్గా ఎవరు ఉండరు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో కమింగ్ టు ద వ్లాగ్, 3 months నుంచి చూస్తుండే అనమాట నేను. లాస్ట్ 2 weeks బ్యాక్ వెళ్ళి కొన్ని హౌసెస్ చూసి వచ్చినా నేను. బట్ ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. మరి డబ్బులు లేవు అంటున్నావు, మళ్ళీ మార్టిగేజ్ ఎట్లా కడతావు, డౌన్ పేమెంట్ ఎట్లా కడతావు అన్నట్టు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో నేనేమనుకున్నానంటే, నా 401k రిటైర్మెంట్ ప్లాన్లో కొన్ని డబ్బులు ఉన్నాయన్నమాట. సో దానిపైన లోన్ తీసుకొని మినిమం డౌన్ పేమెంట్ ఒక 5% అట్లా చేసేసి ఇల్లు తీసుకుందాము. ఇక మోర్టిగేజ్ అంటారా, న్యూయార్క్లో న్యూజెర్సీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. లిటరలీ ఇక్కడ మేము రెంట్ 1,500 to 3,000 దాకా అంటే కడతాము. ఇప్పుడు నేనైతే ఒక 1,600 కడుతున్నా ఇక్కడ రెంట్, ప్లస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. అండ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ, సింగిల్గా ఇట్లా ఉండేటోళ్ళు అయితే చాలా ఎక్కువ కడతారు, ఇంకా నాకంటే ఎక్కువ కడతారు. లైక్ 2,000 దాకా, 2,500 దాకా కడతారు. అండ్ అఫ్ కోర్స్ కొందరు ఇట్లా షేరింగ్లో అడ్జస్ట్ అయ్యేట వాళ్ళు లెస్ దెన్ $1,000 కూడా కడతారు. అంటే డిఫరెంట్ ఉంటాయిలేండి. కానీ ఇక్కడ ఇన్ జనరల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట న్యూ జెర్సీలో. సో నేను ఎలాగూ 2,000 అంటే 1,600 ప్లస్ ఎక్స్పెన్సెస్ కదా, ఆల్మోస్ట్ 2,000 దాకా ఎలాగూ మంత్లీ రెంట్ల పైనే కడుతున్నా కదా, ఆ అమౌంట్ ఏదో మార్టిగేజ్ పైనే కట్టొచ్చు కదా అన్నట్టు నాకు కూడా అనిపించింది అనమాట. మంత్లీ రెంట్కి కట్టే డబ్బులని ఇంకా బేసికలీ వేస్ట్ అన్నట్టే కదా, మళ్ళీ రావు కదా అన్నట్టు నాకు కూడా ఒక ఐడియా వచ్చి తీసుకుందాము అన్నట్టు నేను కూడా డిసైడ్ అయినా అనమాట. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను చాలా పుష్ చేసి ఉండే, తీసుకో అని. సో పెద్ద ఎక్స్పెన్సివ్ హౌస్ ఏమీ కాదు, తక్కువలో ఒక లెస్ దెన్ 400-450Kలో ఏదైనా తక్కువ, నేను మంత్లీ మోర్టిగేజ్ ఎక్కువ కట్టకుండా బేసిక్ హౌస్ ఏదైనా తీసుకుందాము, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది అన్నట్టు అనుకున్నా నేను. అండ్ ఇప్పుడు కార్ల పైన, బట్టల పైన, ఆర్ ఫర్నిచర్ పైన అట్లా పెట్టినవన్నీ ఎలాగూ రిటర్న్ రావు, అది వేస్ట్ అన్నట్టే. అదే అకార్డింగ్ టు మీ, నా మైండ్లో నాకేమనిపిస్తుంది అంటే, స్టాక్స్ కానీ, ETFs కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, అండ్ హౌసింగ్, ఇవన్నీ కొంచెం సేవింగ్స్ అన్నట్టే కదా. అంటే ఒక అసెట్ లాగా నీకు ఉంటుంది, ఫ్యూచర్లో నీకు ఉంటుంది, నీ పిల్లలకు ఉంటుంది, అలా అన్నట్టు నేను కూడా డిసైడ్ అయ్యి తీసుకుందాం అన్నట్టు హౌస్ అన్నట్టు అనుకున్నాను అన్నమాట. ఇంకా చూస్తూనే ఉన్నా, ఏది ఫైనలైజ్ కాలేదు. కాకపోతే ఇంకొక 3 to 4 monthsలో ఏదైనా నచ్చితే తీసుకుందాము. అంటే నా 401k పైన లోన్ తీసుకొని అది డౌన్ పేమెంట్ చేసి కొంచెం డబ్బులు అట్లా అడ్జస్ట్ చేసుకొని ఇల్లు తీసుకుందాము. ఇంకా మోర్టిగేజ్ గురించి తర్వాత ఆలోచిద్దాంలే అన్నట్టు డిసైడ్ అయినా నేను. సో ఈరోజు నేను హౌసెస్ చూడడానికి వెళ్తున్నాను అనమాట. ఒక రియలేటర్ని అయితే పట్టుకున్నా. అండ్ తను నాకు ఒక 4 to 5 houses చూపిస్తా అని చెప్పింది ఈరోజు ఎడిసన్ ఏరియాలో. సో ఐ విల్ బి డ్రైవింగ్ టు ఎడిసన్, విచ్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ వేర్ ఐ లివ్. ఇట్స్ 45 to 50 minutes దూరంలో ఉంది. యాక్చువల్గా అయితే మార్నింగ్ 11 o'clock అపాయింట్మెంట్ పెట్టుకున్నా నేను. ఐఎమ్ రన్నింగ్ వెరీ వెరీ లేట్, బట్ ఐ టోల్డ్ హిమ్కి ఐఎమ్ రన్నింగ్ లేట్, ఐ విల్ బి లేట్ బై ఫ్యూ minutes అన్నట్టు అనుకున్నాను అనమాట. సో ఈ వ్లాగ్లో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, ఎంత ప్రైస్ రేంజ్లో ఉన్నాయి, జస్ట్ ఊరికి అట్లా వ్లాగ్లో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టు అనుకున్నాను అనమాట.
అండ్ గాయస్ చాలా మంది ఊకే ఈమెయిల్ చేస్తున్నారు అనమాట, నాకు రెజ్యూమే చూడండి, రెజ్యూమే ఫార్మాట్ అది అని. టు బి వెరీ హానెస్ట్, నాకు అంత అందరికీ రెస్పాండ్ అయ్యే అంత టైం లేదు. అండ్ నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా కొందరికి. ఐమ్ ప్రిటీ షూర్ మీకు రిప్లైస్ కూడా ఇచ్చాను కొందరికి. బట్ నా ప్రీవియస్ వ్లాగ్లో నేను రెజ్యూమే ఫార్మాట్ గురించి ఒక 2 మంచి రెజ్యూమే ఫార్మాట్స్ కూడా షేర్ చేశాను అనమాట ప్రీవియస్ వ్లాగ్లో. సో వెళ్ళి చూడండి, మీ ఫ్రెండ్స్తో అందరితో కూడా లైక్ షేర్ చేయండి, బికాస్ దట్ విల్ ఆల్సో మోటివేట్స్ మీ టు లైక్ డూ మోర్ వ్లాగ్స్, షేర్ మోర్ కంటెంట్ అన్నమాట. వ్యూస్ ఎక్కువ రాకపోతే కొంచెం బాధ కూడా అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్ టు పోస్ట్ గుడ్ కంటెంట్ దేర్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ వ్యూస్ అన్నట్టు కొంచెం సాడ్ ఫీలింగ్ అప్పుడప్పుడు వస్తుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యా, సో యా, నేనైతే తినలేదు, బట్ ఎడిసన్లో చాలా అంటే చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ విల్ గో అండ్ సీ ద హౌసెస్ అండ్ ఏమైనా మంచిగా తిందాం ఎడిసన్లో. తర్వాత గ్రాసరీ షాపింగ్ కూడా చేసేది ఉంది. అలా విల్ స్పెండ్ అవర్ సండే అవుట్ సైడ్. సో లెట్స్ గో. ఓకే, ఫైనలీ మార్నింగ్ ఏం తినలేదన్నమాట నేను. మస్తు ఆకలి అవుతుంది ఈ మధ్య, అస్సలు టైంకి తినడానికి కుదరట్లేదు. కార్లో అట్లా స్మూదీ తాగుదామని స్మూదీ వేసుకున్నా అంతే. గట్టిగా అయిపోయింది. అపాయింట్మెంట్ 11కి ఉండే, బట్ ఇప్పుడు 11:40 అవుతుంది. 11:40కి రీచ్ అయినా నేను, 40 minutes లేట్. ట్రాఫిక్ ఏం లేకుండే, బట్ ఐ జస్ట్ లివ్ వెరీ ఫార్ ఫ్రమ్ ఎడిసన్. సో అండ్ ద రియలేటర్ వాజ్ లైక్ వెరీ నైస్. ఈజ్ లైక్ ఓకే, ఇట్స్ ఓకే అని వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఐ ఫీల్ లైక్ సారీ, బికాజ్ ఆయన టైం వేస్ట్ కదా ఇంతసేపు వెయిట్ చేసాడు నా కోసం అన్నట్టు అనిపిస్తుంది. బట్ యా, వచ్చేసి ఈ ఏరియాలో ఉంది, చాలా యావరేజ్గానే ఉందన్నమాట చూడ్డానికైతే. Does it come under Rahway or Woodbridge? Yeah, సో ఇది వచ్చేసి ఫస్ట్ హౌస్ అనమాట, 2 bedroom 2 bath. దీని ప్రైస్ వచ్చేసి 359K. సో 360 అనుకోండి, 360K లాగా మీకు చూపిస్తాను. ఇలా ఎంట్రన్స్, ఇక్కడ కిచెన్ ఉంది. I think the bedrooms are very spacious. That's something I liked. yeah. Take a look. 2 bathroom. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, బాగానే ఉంది. అండ్ You always see a house before there is a tub, even like a jacuzzi. మాస్టర్ బెడ్రూమ్ది బాత్రూమ్ చాలా చిన్నగా ఉంది. లైక్ లిటరలీ చాలా అంటే చాలా చిన్నగా ఉందన్నమాట. ఇలా కంజెస్టెడ్ ఉంది. ఇక్కడ వాషర్ డ్రైయర్ అనేది చాలా మ్యాండేటరీ అన్నమాట. సో ఈ వాషర్ డ్రైయర్ ఇక్కడ ఉంది. కిచెన్ బాగానే స్పేషియస్గా ఉంది. దట్ ఐ రియలీ లైక్. ఏదైనా కావాలంటే రెనోవేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బాగానే అనిపించింది. హాల్ ఇది ఒక్కటి నాకు నచ్చలేదు అన్నమాట. ఇది ఇలా ఉండడం వల్ల హై సీలింగ్ అనిపించట్లేదు. ఐ యూజువలీ లైక్ హై సీలింగ్ అన్నమాట. సో యా, ఇట్స్ నైస్. Bedrooms are like very spacious. Yeah. I don't know. This is not coming, but it's okay. Oh, okay. బాత్రూమ్ ఇంకా కొంచెం పెద్దగా ఉండాల్సిందేమో, బట్ దీని ప్రైస్ 360. చాలా డిమాండ్ ఉంది దీనికి. ఈ హౌస్కి అప్లికేషన్ మండే లోపు సబ్మిట్ చేయాలంట. అంటే ఈరోజు సండే అండ్ రేపు మండే. సో విత్ ఇన్ ఎ డే ఐఎమ్ నాట్ గోనా మేక్ దట్ డెసిషన్ దాట్ క్విక్. బట్ యా, బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ హౌస్ చూడడానికి వెళ్తున్నాను అన్నమాట. ఫస్ట్ చూసిన హౌస్ 360 అలా ఉంది ప్రైస్, బట్ దానికి చాలా అప్లికేషన్సే వచ్చినాయి ఆల్రెడీ. అండ్ ద ప్రైస్ మైట్ గో అప్ బై 20%. అంటే 370 360లో ఉంది. ఇట్ మైట్ గో అప్ టు లైక్ 400K, బికాస్ చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి. అండ్ దానికి అప్లికేషన్ మండే లోపే పెట్టాలంట.
సో ఇంకా లైట్లీ అనుకున్నా, బట్ ప్రైజింగ్ హౌస్ అయితే నాకు ఓకే అనిపించింది, బాగానే అనిపించింది. ఆ ప్రైస్లో ఇప్పుడున్న మార్కెట్లో ఆ ప్రైస్కి ఆ హౌస్ వస్తుంది అంటే ఏదో నత్తొస్తుంది. ఎనీవేస్ వీఆర్ గోయింగ్ టు సీ హౌస్ 2 నా. సో ఈ హౌస్ వచ్చేసి ఒక కమ్యూనిటీలో ఉన్నట్టు ఉందన్నమాట. అండ్ ఐ సా లాడ్ ఆఫ్ ఇండియన్స్ హియర్. చాలా ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ పక్క పక్కనే ఉన్నాయన్నమాట. సో విల్ గో అండ్ సీ ద హౌస్ 2 నౌ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై రియలేటర్. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ హౌస్. ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. నాకు అస్సలు నచ్చలేదు పెద్దగా. ఈ స్టేజ్ చూడంగానే ఈ బ్లాక్ కలర్ అట్లా, ఫ్లోరింగ్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఇది వచ్చేసి హాల్ అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఒక్కటి బాగా నచ్చింది నాకు. కిచెన్ బాగుంది అనిపించింది. కొంచెం న్యూలీ రెనోవేటెడ్ అండ్ కబోర్డ్స్ ఇవన్నీ చూస్తే కూడా రెనోవేట్ చేసినట్టు అనిపించింది. సో కిచెన్ ఈజ్ రియలీ గుడ్, బట్ హాల్ అయితే అంత అనిపించలేదు నాకు. సో ఇది వచ్చేసి హాల్, కిచెన్ అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట ఇలాగా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక క్లాసెట్ వచ్చింది. చాలా ఓల్డ్, చాలా రెనోవేషన్ అవుతాయి దీనికి, బాగానే అనిపించింది నాకు. బాత్రూమ్ కొంచెం స్పేషియస్గానే ఉందిలే, కానీ ఇదంతా రెనోవేట్ చేయాలి మళ్ళీ. అండ్ స్టేర్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి, మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇంకొక బెడ్రూమ్ పైన ఉంది. ఓ మై గాడ్, టూ మెనీ స్టేర్స్ ఈ ఇంట్లో. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. అండ్ దిస్ బెడ్రూమ్ ఈజ్ సూపర్ స్పేషియస్, అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. అండ్ కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది, పైన ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ కూడా బాగానే రెనోవేట్ చేశారు, చూస్తే అర్థమవుతుంది. ఎవరో ఇండియన్స్ అనుకుంటా, ఎందుకు ఆ వైబ్స్ వస్తున్నాయి నాకు. ఇక్కడ ఒక క్లాజెట్ ఉంది ఇట్లాగా, ఇక్కడ కూడా ఇంకొక క్లాజెట్ ఉంది. బట్ నాకైతే అస్సలు నచ్చలేదు ఈ హౌస్. ఎందుకో నాకు ఆ వైబ్స్ ఇవ్వట్లేదు. ఇట్స్ టూ మెనీ స్టేర్స్, టూ మచ్ అన్నట్టు అనిపించింది. సో విల్ గో బ్యాక్. ఈ కమ్యూనిటీ నాకు బాగా నచ్చింది. చూడ్డానికి కూడా హౌసెస్ కొంచెం కొత్తగా ఉన్నాయి. సో ఇప్పుడు థర్డ్ హౌస్ చూడ్డానికి వెళ్తున్నాము. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ అన్నమాట. అండ్ కొత్తగా పెయింట్ వేసారనుకుంటా, కొంచెం నీట్గా ఉన్నాయి చూడ్డానికి హౌసెస్. సో లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఈ థర్డ్ హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. స్టార్టింగ్లో ఒక కిచెన్ ఉంది. ఇంట్లో కలర్స్ నాకు అస్సలు నచ్చలేదు. అండ్ చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ అనిపిస్తుంది హౌస్ మొత్తం వైబ్స్. దిస్ ఈజ్ ఆల్సో లైక్ 2 bedroom 2 bath. ఇది వచ్చేసి హాల్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా ఉంది. అండ్ క్లాజెట్ కూడా చాలా పెద్దగానే ఉంది. బట్ ద బాత్రూమ్స్ అండ్ రూమ్స్ చాలా అంటే ద హౌస్ అండ్ ఓవరాల్ చాలా అంటే చాలా ఓల్డ్గా ఉందన్నమాట. అండ్ there were like so many damages also. I'll show you guys. Yeah. This needs to be, I guess, changed. ఇది చూడండి ఎంత ఓల్డ్ ఉందో ఇది. అండ్ ఇక్కడ ఇంకొక క్లాజెట్ ఉంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చాలా డ్యామేజెస్ ఉన్నాయి. ఈ వాల్ కూడా బాగానే డ్యామేజ్ చేసారు. ఇదంతా ఫిక్స్ చేయాలన్నమాట. ఇవన్నీ మనం రిపోర్ట్లో పెట్టవచ్చు, వాళ్ళు ఫిక్స్ చేపిస్తారు. ఒక్కొక్కసారి మనం ఫిక్స్ చేయొచ్చు, తక్కువ కడిగి ఫిక్స్ చేయించుకోవచ్చు. బట్ కంపేర్ టు మాస్టర్ బెడ్రూమ్, దిస్ బెడ్రూమ్ ఈస్ వెరీ స్మాల్. Right. You're welcome. Get the details. How many square feet? Yeah, okay.
హౌసెస్ చూడడం అయితే అయిపోయింది. నా ఏదైనా ఇండియన్ ఫుడ్ తిందాం అన్నట్టు ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చిన. First meal of the day. ఇంటికి వచ్చేసిన ఆల్మోస్ట్ ఫుల్ నిద్ర వస్తుంది. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినా. చాలా దూరం, ఆల్మోస్ట్ 2 or 3 hours ఆఫ్ కంటిన్యూస్ డ్రైవింగ్ అండ్ ట్రావెలింగ్. సండే అంతా అట్లనే అయిపోయింది ఈరోజు. ఏం చేయలేదు పెద్దగా. In 300 feet at the traffic circle, take the third exit onto 8th Street. రాగానే వచ్చి పడుకున్నా. ఐ వాజ్ రియలీ టైర్డ్. ఇప్పుడే లేచా అన్నమాట. టైం 6 అవుతుంది. ఐ వాజ్ సో బోర్డ్ అండ్ టైర్డ్. వెనకాల నా హౌస్ చూడండి. ఈరోజు షూట్ చేద్దాం అనుకున్నాను అన్నమాట ఇన్స్టాగ్రామ్కి అట్లా. అన్నీ తీసి బయట పెట్టా, బట్ కుదరలేదు. హౌసెస్ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అదంతా క్లీన్ చేయాలి. చాలా పిచ్చిగా ఉంది హౌస్ అంతా కూడా. ఐ బీన్ వెరీ లేజీ. ఏం చేయట్లేదు. రేపు మళ్ళీ ఆఫీస్ ఉంది. సో అంత ఏందో బోర్ కొడుతుంది. ఈరోజు సండే, సో ఈరోజు ట్రాష్ డే అన్నమాట. ఈ ట్రాష్ ఉంది కదా, అది బయట పడేయాలి. అండ్ కొంచెం క్లీన్ చేసి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని రేపటికి ప్రిపేర్ కావాలి. రేపు ఆఫీస్ కూడా ఉంది కాబట్టి. ఎనీవేస్ గాయ్స్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ టుడేస్ వ్లాగ్ హియర్. ఐ రియలీ హోపింగ్ ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియో బిలో. And I'll see you guys with another vlog. Bye bye.